సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఎగ్జామ్స్ ఎల్లుండి నుంచి అంటే సెప్టెంబర్ 16 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. 16వ తారీఖు ఎస్ఏ ఉంటే 17, 18 GS1, GS2, GS3, GS4 బ్యాక్ టు బ్యాక్ అనమాట. మెయిన్స్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు మనం ఎలా ఆలోచించాలి, ఇది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా రేపు సెప్టెంబర్ 15 కదా, ఖచ్చితంగా పొద్దున 9ంటికి అంటే 16వ తారీఖు ఎస్ఏ రాస్తాం కదా, ముందు రోజు కూర్చుని ఒక ఎస్ఏ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. ఆటోమేటిక్గా మనకి సబ్ కాన్షియస్ మైండ్ వర్క్ అవుద్ది అనమాట. ఖచ్చితంగా ముందు రోజు కూర్చుని 1 or 2 hours ఎగ్జామ్ టైంలోనే మనం ఎగ్జామ్ రాయాలి. రెండోది GS1, 2, 3, 4లో జనరల్గా మనం ఏమనుకుంటాం అంటే మనకు తెలిసిన క్వశ్చన్సే రావాలి అని చెప్పి. తెలిసిన క్వశ్చన్స్ రావాల్సిన అవసరం లేదు. మనం ప్రిలిమ్స్ చదివిన నాలెడ్జ్ ఉంటుంది, న్యూస్ పేపర్ చదివిన నాలెడ్జ్ ఉంటుంది. ఎటువంటి క్వశ్చన్ వచ్చినా ఆ క్వశ్చన్కి సంబంధించి 100-150 words రాసే అవగాహన, అంటే 20 క్వశ్చన్లు వచ్చినాయి అనుకోండి, దాదాపు 15-16 క్వశ్చన్లు ఎంతో కొంత అవగాహన ఉంటుంది. వాటి నీట్గా రాసొస్తే చాలు. మిగతా 20 క్వశ్చన్స్ కూడా మనకి ఎంత అర్థమైతే అంత నీట్గా రాసొస్తే చాలు. కాస్త క్వశ్చన్కి రిలవెంట్గా క్వశ్చన్లో కీ పాయింట్స్ చూసుకుంటూ రాసొస్తే చాలు. రెండోది మెయిన్స్ ఎగ్జామ్లో సడన్గా ఒక్కోసారి ప్యాటర్న్ చేంజ్ అవ్వచ్చు, అంటే మార్కింగ్ స్టైల్ చేంజ్ అవ్వచ్చు. మనం ఒక స్టైల్కి అలవాటు పడిపోయి ఉంటాం. 10 మార్కుల క్వశ్చన్స్, 12.5 మార్కుల క్వశ్చన్స్, 15 మార్కుల క్వశ్చన్స్, ఇలా ట్రెండ్కి అలవాటు పడిపోయి ఉంటాం. ఒక్కోసారి ట్రెండ్ కొంచెం మారొచ్చు. ఒకసారి క్వశ్చన్ పేపర్ రాగానే పేపర్ని ఒకసారి చూసుకుంటే మంచిది. ఇది చాలా ఇంపార్టెంట్. ఎథిక్స్లో కూడా ఇలాంటి పొరపాట్లు జరుగుతాయి. ఈ 2 మార్కర్ క్వశ్చన్ చిన్న చిన్న వర్డ్స్ ఇస్తారు, ఒకసారి టర్మినాలజీ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. మనం ఎన్ని మార్క్స్ సరిగ్గా చూసుకోకుండా డైరెక్ట్గా ఎగ్జామ్లోకి జంప్ అయిపోకూడదు. తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఫస్ట్ ర్యాంకర్, 10th ర్యాంకర్, 20th ర్యాంకర్, ఇట్లా ర్యాంకులు ఎవరికి వస్తాయంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ పక్కన పెడితే, నాలెడ్జ్ అనేది ఒక ఎత్తు అయితే ఎగ్జామ్ హాల్ ఎక్స్పీరియన్స్, ఎగ్జామ్ హాల్ మూడ్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఎగ్జామ్ రాసే ముందే మనకు అనుకోవాలి, పేపర్లో ఏ క్వశ్చన్ ఎలా ఉన్నా సరే పేపర్ మొత్తం నేను 3 hours కంప్లీట్ చేసి వస్తానని. అండ్ చాలామంది పేపర్ కంప్లీషన్కి ఇబ్బంది పడతారు. మీ 3 hours టైంని 1 hour, 1 hour, 1 hourగా డివైడ్ చేసుకుని ఫస్ట్ 1 hour 80 marks, సెకండ్ 1 hour 80 marks ఆర్ 85 marks, థర్డ్ 1 hour 85 marks, ఇలా డివైడ్ చేసుకోండి. అంతేగా నాకు 3 గంటలు ఉందని చెప్పి ఫస్ట్ 1 hour స్లోగా రాసి నెక్స్ట్ 1 hour యావరేజ్గా రాసి అలా కాకుండా సెకండ్ అవర్ కూడా చాలా క్రూషియల్. చాలామంది ఫస్ట్ 1 hour ఎంతూజియాస్గా రాస్తారు, థర్డ్ 1 hour కూడా చాలా ఎంతూజియాజంతో రాస్తారు, సెకండ్ 1 hour మిస్ చేస్తారనమాట. అలా కాకుండా ఎగ్జామ్ని 3 partsగా డివైడ్ చేసి 1 hour, 1 hour, 1 hour అని చెప్పి పేపర్ మొత్తం కంప్లీట్ చేయండి. అది చాలా ఇంపార్టెంట్. తర్వాత పెనాల్టీ మార్క్స్, నాకు తెలిసిన 2-3కి ఈ 2 సంవత్సరాల్లో పెనాల్టీ మార్క్స్ చాలా ఎక్కువ పడి ర్యాంకులు పోయిన సందర్భాలు ఉన్నాయి. అంటే సైడ్ నుంచి రాయటమో లేకపోతే పేపర్ని కొట్టేయటమో చింపేయటమో ఇట్లాంటివి ఏమీ చేయొద్దు. పెనాల్టీ మార్క్స్ వచ్చే బాధ చాలా భయంకరంగా ఉంటుంది. తర్వాత కంపల్సరీ పేపర్స్, అది మీరు ఇంగ్లీష్ రాస్తారు, తెలుగు వాళ్ళైతే తెలుగు రాస్తారు. ఈ కంపల్సరీ పేపర్స్ జనరల్గా నెగ్లెక్ట్ చేయొద్దు. అవి కూడా పూర్తిగా 3 గంటలు కూర్చొని రాయండి. ఎందుకంటే కంపల్సరీ పేపర్ పోయి ర్యాంకులు పోగొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు, అసలు పేపర్ కరెక్షనే కాలని వాళ్ళు ఉన్నారనమాట. అండ్ మెయిన్స్ ఎగ్జామ్ లాస్ట్ సెకండ్ వరకు, అంటే లాస్ట్ సెకండ్ వరకు ఆ ఫైటింగ్ స్పిరిట్ ఆపొద్దు. ఇన్ని పోస్టులు ఉన్నాయి కాబట్టి, 1000 పోస్టులు ఉన్నాయి కాబట్టి ఏదో ఒక పోస్ట్ గ్యారెంటీ వస్తుంది, నీట్గా పేపర్ కంప్లీట్ చేసి వస్తే. కాబట్టి లాస్ట్ సెకండ్ వరకు కొన్నిసార్లు మనం బాగా రాయలేదు అనుకున్న పేపర్కి మార్క్స్ బాగా వస్తాయి. మనం చెప్పలేము. అంటే నీకు ఒక సబ్జెక్ట్ బాగా చదువుకెళ్ళి ఇంకో సబ్జెక్ట్ బాగా చదువుకోకపోతే చదువుకున్న సబ్జెక్టులు ఎక్కువ మార్క్స్, చదువుకోని సబ్జెక్ట్ తక్కువ మార్క్స్ అట్లా ఉండదు. ఎగ్జామ్ ఈజ్ ఆల్ అబౌట్ స్పాంటేనిటీ. ఎగ్జామ్ ఈజ్ ఆల్ అబౌట్ హౌ యూ థింక్ ఇన్ ద ఎగ్జామ్ హాల్. రెస్ట్ ఆల్ ఈజ్ ఎక్స్పీరియన్స్, రెస్ట్ ఆల్ ఈజ్ ఓన్లీ కాన్ఫిడెన్స్. మిగతాదంతా ఎక్స్పీరియన్స్, కాన్ఫిడెన్స్. ఎగ్జామ్ హాల్ మేనేజ్మెంటే ఇంపార్టెంట్. సో ఈ క్షణం నుంచి దాని మీదే. ఎగ్జామ్ రాసేటప్పుడు ముందు రోజు నైట్ ఫుల్గా నిద్రపోవాలి. మెయిన్స్ ఎగ్జామ్ పర్టికులర్గా ముందు రోజు నైట్ 6 వరకు, పొద్దున్న 6 వరకు నిద్రలేవద్దు. చూసేసుకోవాలి, తిరగేసుకోవాలి, అంత ఆలోచన అవసరం. ఎగ్జామ్ హాల్ అన్నీ గుర్తొస్తాయి. ఓకే, ఫుల్ స్లీప్. తర్వాత పొద్దున బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, ఇవన్నీ తప్పకుండా చేయాలన్నమాట మెయిన్స్ ఎగ్జామ్స్కి. మెయిన్స్ ఎగ్జామ్కి రైటింగ్ అంటే మార్నింగ్ 3 hours, ఆఫ్టర్నూన్ 3 hours రాస్తాం కాబట్టి చేతులు నొప్పులు వస్తూ ఉంటాయి. కాబట్టి ఫుల్గా ఎనర్జీతో ఉండాలి. కాబట్టి వీ నీడ్ టు ఈట్ ప్రాపర్ ఫుడ్ అండ్ హ్యావ్ అ ప్రాపర్ స్లీప్. ఇవన్నీ చేస్తే నీట్గా అన్ని పేపర్స్ కంప్లీట్ చేసి మనకి ప్రిలిమ్స్లో ఉన్న నాలెడ్జ్ ఉందా అన్ని పేపర్స్ నీట్గా కంప్లీట్ చేసి వస్తే ఈజీగా మెయిన్స్ పాస్ అవ్వచ్చు. అదే మెయిన్స్కి ఉండాల్సిన టెక్నిక్. ఈవెన్ ఆప్షనల్ పేపర్స్లో కూడా, ఎందుకంటే ఆప్షన్కి ఈసారి 5 days టైం వచ్చింది ప్రతి ఆప్షన్ వాళ్ళకి. సో ఈ 5 days చాలా రివిజన్ చేసుకోవడానికి, ఆప్షన్ గురించి ఆలోచించకుండా రేపు నుంచి ఎస్ఏ ఎలా రాయాలి,
GS 1, 2, 3, 4 అన్ని పేపర్స్ కంప్లీట్ చేసేట్టు రాయాలి. వీళ్ళంత వరకు కొన్ని దాంట్లో పిక్టోరియల్ డయాగ్రామ్స్ కానీ, ఫ్లో చార్ట్స్ కానీ, ఇంట్రడక్షన్స్, కంక్లూజన్స్ ముందే ప్రిపేర్ చేసుకుంటుండండి మైండ్లో. అంటే ఇలా ఇంట్రడ్యూస్ చేస్తాను, ఇలా కంక్లూడ్ చేస్తాను, ఖచ్చితంగా కంక్లూజన్స్ రాస్తాను. బ్రెయిన్కి ఆటో సజెషన్స్ ఇచ్చుకుంటూ ఉండాలి మెయిన్స్ రాసేవాళ్ళు. అంటే నేను ఇలా కంక్లూజన్ వస్తాను, నేను ప్రతి ఆన్సర్కి నీట్గా కంక్లూజన్ రాసి వస్తాను. అలా మనం చెప్పుకుంటే ఎగ్జామ్ వెళ్ళేసరికి ఈజీ అవుతుంది అనమాట. కొన్నిసార్లు మెయిన్స్ రాసి అలసిపోతాం. నేను ఫస్ట్ టైం మెయిన్స్ రాసినప్పుడు మాకు మార్నింగ్ ఇంగ్లీష్, తర్వాత తెలుగు ఇలాంటి పేపర్స్ ఉండే ఫస్ట్లో మెయిన్ రాసినప్పుడు. తర్వాత ఎస్ఏ పేపర్కి వచ్చేసరికి జిఎస్ తర్వాత GS 1, GS 2 అయ్యాక మరుసటి రోజు పొద్దున ఎస్ఏ ఉంది మాకు. అసలు GS 2 అయ్యి వచ్చాక ఎస్ఏ రివిజన్ చేయడానికి కూడా టైం లేదు. డైరెక్ట్గా ఎగ్జామ్ రాసిన ఆల్మోస్ట్ మనం కంట్రీలో ఉన్నది బెస్ట్ మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఏదో ఎగ్జామ్ ముందు రోజు పొద్దున్న తెల్లారుజామున లేసి రివిజన్ చేసేయాలి మొత్తం. ఇట్లాంటి పెద్ద పెద్ద ప్లాన్లు పెట్టుకోకుండా ఎంత వీలైతే అంతే చేసుకోవాలి. సో మెయిన్స్ ఈజ్ ఆల్ అబౌట్ మైండ్ గేమ్. ఈ మైండ్ గేమ్ని మనం ఏ విధంగా ట్యాకిల్ చేస్తాం అనేది, ఎగ్జామినర్ మైండ్లోకి ఎలా వెళ్తాం అనేది కేవలం ఎగ్జామ్ సెంటర్లో మన మైండ్లో ఉంటుంది తప్పితే ఇంతకుముందు తెగ చదివేస్తే ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఇదంతా కాదు. కాబట్టి మెయిన్స్ని ప్రాపర్గా డీల్ చేసుకుంటే మంచిది. మెయిన్స్ 2022 రాసే సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్స్ అందరికీ కూడా నా తరపున ఆల్ ద బెస్ట్ అండ్ మీ అందరూ పాస్ అవ్వాలని కోరుకుంటున్నాను.